చిరంజీవి గారు మొదటిగా నటించిన సినిమా పునాదిరాళ్ళు. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల రిలీజ్ లేట్ కావడంతో దాని తర్వాత చిరంజీవి గారు నటించిన సినిమాలైనటువంటి ప్రాణం ఖరీదు మరియు మన ఊరి పాండవులు అనే సినిమాలు విడుదలయ్యి చిరంజీవి గారికి ఒక నటుడిగా ఎంతో గుర్తింపును తీసుకొచ్చాయి. చిరంజీవి కెరీర్ మొదట్లో హీరో కావాలి అని ఏం ఎదురు చూడలేదట. ఒక నటుడిగా తాను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నారు. అందుకే విలన్ పాత్రలు మరియు సహాయ నటుడి పాత్రలు వచ్చినా కూడా ఏమీ వదలకుండా నటిస్తూ వెళ్ళారు. అలా చేసిన సమయంలోనే చిరంజీవి గారి నటన ఎంతో మందికి ఎంతగానో నచ్చడంతో ఆ తర్వాత చిరంజీవి గారినే మెయిన్ హీరోగా కొనసాగించడం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. అలా సైడ్ ఆర్టిస్టులు మరియు విలన్ పాత్రలు చేసుకునే స్థాయి నుంచి మెయిన్ హీరోగా మారారు చిరంజీవి గారు. 1978 నుండి 1979 మధ్య కాలంలో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన చిరంజీవి గారు 1988లో వచ్చిన మరణ మృదగం సినిమా తర్వాతనే. అప్పటి వరకు చిరంజీవి గారికి సుప్రీం హీరో అనే బిరుదు మాత్రమే ఉండేది. ఈ 10 సంవత్సరాల కాలంలో చిరంజీవి గారు ఎవ్వరు ఊహించని స్థాయిలో ఎదగడానికి కారణం ఆయన డాన్స్ మరియు ఫైట్లే. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ఏ హీరో కూడా చేయనంత భిన్నంగా మరియు స్టైలిష్ గా చిరంజీవి గారు చేసే డాన్స్లు మరియు ఫైట్లు ఉండేవి. పైగా చిరంజీవి గారి నటన కూడా సినిమాల్లో చాలా న్యాచురల్ గా ప్రజలకి కనెక్ట్ అయ్యే విధంగా ఉండేవి. వీటన్నిటి వల్ల చిరంజీవి గారి సినిమా వస్తుందంటేనే చాలు ప్రజలందరూ కూడా ఆయన సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసే పరిస్థితులు వచ్చాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. అదే చిరంజీవి గారి మొదటిసారి వచ్చిన రెమ్యునరేషన్. చిరంజీవి గారికి మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా 1116 రెమ్యునరేషన్ ముట్టింది. కానీ ఆ తర్వాత మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి గారు ఇండియాలోనే ఫస్ట్ టైం ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ప్రసిద్ధి చెందారు. కానీ ఆ తర్వాత మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి గారు ఇండియాలోనే ఫస్ట్ టైం ₹1 కోటి అందుకున్న హీరోగా ప్రసిద్ధి చెందారు. ఇది అప్పుడు ఒక సెన్సేషన్. ఎందుకంటే చిరంజీవి గారి కన్నా ముందు ఇండియా మొత్తంలో ఉన్న బడా హీరోలు కూడా ఆ రేంజ్ లో రెమ్యునరేషన్స్ అందుకోలేదు. మొదటిసారి ₹1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న చిరంజీవి గారికి ఇప్పటికీ కూడా గుర్తింపు ఉంది.